మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఆరకట్క సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చేగుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సంఘం వారు ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టి అన్నదానం చేస్తున్నారని, వారికి విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ దేవుని కోరుకుంటున్నానని, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే మంచిగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆరకట్క సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సహకరించే దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు ఆరకట్క సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరిలాల్, కోశాధికారి హీరాలాల్, కార్యదర్శి గోపికృష్ణ, సంఘ సభ్యులు రాజేష్, సురేష్, కన్యాలాల్, రమేష్, మణి, చింటూ, లోకేష్, శంకర్, శ్రీకాంత్, విఘ్నేష్, పెంటోజీ, ప్రభాస్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవోత్సవంలో భాగంగా ఈరోజు అన్నదానం ఇక్కడ మన ఆర్యకట్క సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఖచ్చితంగా విజ్ఞానం పెట్టి ఖచ్చితంగా అన్నదానం చేస్తున్నారు. వీళ్లకు ఆ విఘ్నేశ్వరుడు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున వచ్చే నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ మరి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటూ, మరి చేగుంట మండలంలో చేగుంట గ్రామంలో కూడా అన్ని వినాయక నవరాత్రులు గత 9 రోజులు జరుగుతున్నవి. ఇవాళ మన బుధవారం నుంచి శనివారం వరకు ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఆ వినాయకుడు చేగుంట మండల ప్రజలందరినీ కొంచెం చల్లగా కాపాడాలని చెప్పి ఆ భగవంతుని కోరుచున్నాం. ఆరకట్క సంఘం ఆధ్వర్యంలో అన్నదాన ప్రోగ్రాం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన మా ఆరకట్క సంఘం సభ్యులకు మరియు చేగుంట గ్రామ ప్రజలు మాకు ఎంతో సహకరించారు. చాలా విజయవంతంగా ప్రోగ్రాం సక్సెస్ అయింది. అలాగే మాకు సహకరించిన చేగుంట దాతలు వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరించారు. మరియు ఇట్లే సహకరిస్తే మరియు ఇంకా రాబోయే సంవత్సరం కూడా మేము మంచిగా చేస్తామని మేము మా ఆరకట్క సంఘం నుంచి తెలియజేస్తున్నాం. ఈ ఆరకట్క సంఘంలో మేము అన్నదానం చేసినందుకు మాకు ఇలాగే ఎప్పుడు ఆ వినాయకుడి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మా ఆరకట్క సంఘం తరఫున అన్నదానం చాలా సక్సెస్ అయిందని కోరుకుంటున్నాం.